గత 20 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసిన నాకు ఒంగోలు అసెంబ్లీ టికెట్ కేటాయించడం పట్ల బీఆర్ గౌస్ ఆనందం వ్యక్తం చేసింది. స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమస్యలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒంగోలు అసెంబ్లీ అభ్యర్థిగా నన్ను కేటాయించడం పట్ల అధిష్టానానికి కృతజ్ఞత తెలియజేసింది. ఈ కార్యక్రమంలో దాసరి రసూల్, ఉంగరాల సీను చంద్రబాబు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని 175 నియోజకవర్గాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను నిన్న మధ్యాహ్నం విడుదల చేయడం జరిగింది. దానిలో భాగంగా ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గత 20 సంవత్సరాలుగా పార్టీని నమ్ముకున్న నాలాంటి వ్యక్తికి ఈరోజు ఒంగోలు అసెంబ్లీ టికెట్ కాంగ్రెస్ పార్టీ కేటాయించడం జరిగింది. ఈరోజు జరుగుతున్న రాజకీయాలను కానీ పరిణామాలను గమనించినట్టయితే నాలాంటి ఒక సామాన్యుడు రాజకీయాల్లో ఉండటమే చాలా పెద్ద విషయం. నాలాంటి ఒక దళిత మైనారిటీ ఒక జాతీయ పార్టీలో జాతీయ రాజకీయాల్లో ఉండి ఒక యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శిగా ఉండటమే చాలా పెద్ద విషయం. అటువంటి నన్ను కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఈరోజు ఈ ఒంగోలు అసెంబ్లీ నుంచి ఒక జనరల్ కేటగిరీలో ఒక దళిత్ ముస్లిం నన్ను ఇక్కడ పంపించడం కేవలం కాంగ్రెస్ పార్టీకే చెందింది. ఇది చాలా ధైర్యం చేయాలి ఇటువంటి పని చేయడానికి. కాంగ్రెస్ పార్టీ ఈరోజు నన్ను నమ్మి ఈ బాధ్యతను నాకు అప్పచెప్పినందుకు జాతీయ నాయకత్వానికి, రాహుల్ గాంధీ గారికి, కొప్పుల రాజు గారికి, పిసిసి అధ్యక్షుడు షర్మిలారెడ్డి గారికి, మరీ ముఖ్యంగా నా రాజకీయ దైవమైనటువంటి ఏఐసిసి కార్యదర్శి సిరివెల ప్రసాద్ గారికి, యువజన కాంగ్రెస్ జాతీయ నాయకత్వానికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ 20 సంవత్సరాల పాటు నా రాజకీయ జర్నీలో నాతో పాటు ప్రయాణం చేసిన ప్రతి కార్యకర్తకి, మిత్రుడికి, నా శ్రేయోభిలాషులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా గత 20 సంవత్సరాల నుంచి నన్ను పెంచి పోషించినటువంటి గోపాల్ నగరం, ఇస్లాంపేట, ఒంగోలుకు సంబంధించి ఈ 2 ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఇంటికి, ప్రతి మనిషికి, ప్రతి స్నేహితుడికి కూడా నా విద్యుత్తుగా ఉన్నందుకు వారందరికీ మరీ ముఖ్యంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక రాజకీయాల విషయానికి వస్తే 10 సంవత్సరాల క్రితం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోవడం జరిగింది. ఈ 10 సంవత్సరాల్లో జరిగిన పరిణామాలను గమనించినట్టయితే ఈ దేశంలో ఉన్న ప్రజలకి ఉపయోగపడే ఏ ఒక్క పని కూడా బీజేపీ ముందుకు తీసుకుని రాలేదు. అది కాక ఈ దేశంలో ప్రభుత్వం విఫలమైన ప్రతిసారి ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ, ఒక మతాన్ని టార్గెట్ చేస్తూ ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రజల దృష్టి మరల్చడానికి ట్రై చేసింది. ఈ దేశంలో మనం చూసాం కరోనా లాంటి విపత్తు ఉంది. దాన్ని ఎదుర్కోవడంలో ప్రభుత్వం విఫలమైంది. ఇంకా మరీ ముఖ్య విషయాలకు వస్తే ఈ దేశంలో ఉన్న యువత రోడ్డును పడింది. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారులకు వచ్చిన బీజేపీ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వకపోగా కొన్ని కోట్ల మంది ఈరోజు రోడ్డును పడేసింది. పారిశ్రామిక రంగం కుదేలైపోయింది. కేవలం వాళ్ళ పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో అదానీ, అంబానీ లాంటి వాళ్ళకి కొమ్ము కాస్తూ ఈరోజు చిన్నగా వ్యాపారం చేసుకునే వాళ్ళని పూర్తిగా సర్వనాశనం చేసి వ్యవస్థల మొత్తానికి కార్పొరేట్కి అప్పచెప్పింది బీజేపీ ప్రభుత్వం. ఇక ఈ రాష్ట్రంలోకి వస్తే 10 సంవత్సరాల ఉమ్మడి రాజధానిని వదిలిపెట్టుకొని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ని వదిలేసి ఆంధ్రప్రదేశ్కి వచ్చేసారు. సరే, ఆ రోజు ఏదో ధైర్యంగా ఆయన అమరావతి కడతాడని చెప్పి అందరూ అనుకున్నారు. దానికేదో పునాదులు వేస్తే ఆ తర్వాత వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు కడతానని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి ఏ ఒక్క చోట కూడా ఒక ఇటుకరాయి వేర్చిన పాపాన్ని పోలేదు. విశాఖపట్నం నుంచి పరిపాలన 5 ఏళ్ళు సాగిస్తూనే ఉన్నాడు. రోజు రేపు అంటే
ఇకపోతే ఈరోజు మనం చూస్తున్నాం పెన్షన్ వ్యవస్థ. ఇళ్ళకెళ్ళి పెన్షన్లు ఇచ్చారు 5 సంవత్సరాలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటున్నారు. ఈ 5 సంవత్సరాల పరిపాలన ఎంత దౌర్భాగ్యంగా ఉందో ఈరోజు జరుగుతున్న పరిణామాలు క్లియర్ కట్గా జనాలు అర్థం చేసుకోవాలి. ఒక ప్రభుత్వం కరెక్ట్గా పనిచేసిందంటే జీవితాంతం వాళ్ళు పదవిలో ఉండరు, ఇంకో ప్రభుత్వం వస్తుంది. ఆ నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం ఈ వ్యవస్థలను సరళీకృతంగా ఉండాలి వాళ్ళు చేసే పని. ఈయన 5 సంవత్సరాల పాటు పెన్షన్లు ఇచ్చాడు. ఎవరైతే వాళ్ళ కార్యకర్తల సిఫార్సుల ద్వారా ఇతను వాలంటీర్లుగా నియమించుకున్నారో వాళ్ళే చెప్పుకున్నారు, వీళ్ళు వాలంటీర్లు మా పార్టీ కార్యక్రమాలు కూడా పనిచేస్తారు. వాళ్ళ పార్టీ కార్యక్రమాలు ఉపయోగించుకుంటూ వాళ్ళ కరపత్రాలు పంచుకుంటూ వారి ద్వారా పెన్షన్లు పంచి ఇది 5 సంవత్సరాల్లో వ్యవస్థ మొత్తాన్ని వాలంటీర్లకు అప్పచెప్పి, మరి నేను రిక్రూట్మెంట్ చేశాను సచివాలయ వ్యవస్థ తీసుకుని చెప్పారు కదా. మరి ఏదో ఒంగోలు నగరంలో దాదాపు 50 సచివాలయాల్లో సచివాలయం గురించి 30 మంది 40 మంది సిబ్బంది ఉన్నారు. మరి సిబ్బంది అంతా పని చేయొచ్చు కదా. మరి మీరు నియమించిన సిబ్బందితో మరి ఏం పనులు చేయించారు 5 సంవత్సరాల పాటు? తాత్కాలిక ఉద్యోగులతో మీరు వ్యవస్థ నడిపారా? మీరు తాత్కాలిక ఉద్యోగులతో వ్యవస్థ నడిపితేనే ఈరోజు ఈ పరిస్థితి వస్తుంది. లేదు ప్రజలకి శాశ్వత ప్రయోజనాలు చేకూర్చే పనులు ఏమైనా చేసి ఉంటే ఈరోజు నిజంగానే ఈ పరిస్థితి రాదు. ఈరోజు పెన్షనర్లు వెళ్ళి సచివాలయ దగ్గర పడిగాపులు కాస్తున్నారు. ఖజానాలో డబ్బులు లేవని కొంతమంది చెప్తున్నారు. ఏది నిజం? ఇవన్నీ చూస్తుంటే ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థలను ఎంత కళ్ళగొట్టారో, ఎంత నిర్వీర్యం చేశారో అర్థమవుతుంది. ప్రజలకి మళ్ళీ చెప్తున్నాం, రాజకీయాలు వేరు, భవిష్యత్తు వేరు. 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. మేము మళ్ళీ చెప్తున్నాం, మీరు ఆ రోజు 10 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ ఏదో స్కాములు చేసిందని చెప్పి ప్రతిపక్షాలు గొడవ పెట్టితే కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేకుండా చేశారు. మరి ఈ 10 సంవత్సరాలు బీజేపీ చేసింది ఏంటి? ఈ 10 సంవత్సరాలు భారతదేశంలో ప్రజలు కోల్పోయింది ఎంత? రాబోయే తరాల భవిష్యత్తు ఏంది? నిజంగా వీటిని మీరు అర్థం చేసుకుని ఆలోచించగలిగితే తాత్కాలిక ప్రయోజనాల కోసం ఓటు వేయటం మానేయండి. దయ ఉంచి మళ్ళీ చెప్తున్నాం, రాబోయే రోజుల్లో మీ భవిష్యత్ తరాలు బాగుండాలి అనుకుంటే ఈ మతాల పేరుతో రాజకీయాలు చేసేవాళ్ళని, లేదంటే తాత్కాలిక ప్రయోజనాల కోసం రాజకీయాలు చేసేవాళ్ళని ఇప్పుడే తిప్పికొట్టండి. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన, ఈ దేశంలో అధికారంలోకి వచ్చిన ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చెబుతుందో ఇమీడియట్గా ఈ దేశంలో ఖాళీగా ఉన్న 30 లక్షల ఉద్యోగాలని భర్తీ చేస్తాం. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో 50% మహిళా కోటా అప్లై చేస్తాం. అదేవిధంగా శ్రామిక రంగం, ఈరోజు మనం ఒంగోలు నగరంలో ఆ బైపాస్ కాడ నుంచి మస్తాందర్గా కొత్తపట్నం బస్ స్టాండ్ దాకా ఎటుపోయినా కూడా మెట్టు కూలీలు ఉంటారు. పాపం ఎక్కడెక్కడ వాళ్ళు పనులు లేక రోడ్ల మీదకి వచ్చేసి ఏ బేల్దారి పని తీసుకెళ్తే ఈ పని కోసమో ముఠా పని కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సాయంత్రం అయితే సగం మంది పని దొరుకుతుంది, సగం మంది పని దొరుకుతుంది. అలాంటి వాళ్ళ కోసం కూడా ఏదైతే గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉందో నగరాలకు విస్తరింపజేసే ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. దీనిలో భాగంగా ఉపాధి హామీ పథకానికి ఈరోజు కనీస వేతనం 200 రూపాయలు ఏదైతే ఇస్తున్నారో దాన్ని 400 రూపాయలకు పెంచడానికి కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. అదేవిధంగా శ్రామిక రంగంలో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరికీ హెల్త్ బీమా కూడా, ఇన్సూరెన్స్ కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. సో రాబోయే రోజుల్లో రైతులు ఈ రోజు దాకా గడిచిన 10 సంవత్సరాల్లో ఢిల్లీలో చూస్తే నిత్యకృతం అయిపోయింది. ఆ రైతులు రోడ్ల మీదకి రావడం, ధర్నాలు చేయటం, వాళ్ళని అడ్డుకోవటం, ఇది మరీ దారుణం. మేకులు పెట్టి గుచ్చుతున్నారు ఏడబడితే ఆడ. కనీస మద్దతు ధరను ప్రకటించండి అని చెప్పి అడిగిన పాపాన్ని. ఈ విషయంలో కూడా కనీస మద్దతు ధరకి చట్టబద్ధ కల్పించడం కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఈ దేశంలో ఈ రోజు దాకా మహిళల కోసం ఏదైతే నిర్భయ యాక్ట్ ఉందో, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్, గృహహింస చట్టం ఉందో, మహిళల కోసం ఒక కాంగ్రెస్ పార్టీని ఆ చట్టాలు తేగలిగింది. భవిష్యత్ తరాలని దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు ఒక్కసారి ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని చెప్పి అందరి సమక్షంలో అభ్యర్థిస్తాను. థ్యాంక్ యూ.